నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం మీకోసం నిర్వహిస్తారు దీనిలో భాగంగా రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సింగరాయకొండలో ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నారు ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి వాటి పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సింగరాయకొండ తహసీల్దార్ రవికుమార్ సిఐ హజరత్తయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు కలెక్టర్ తమీం అన్సారియా జేసీ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ శ్రీలతతో పాటు ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ తక్షణం బాధితుల సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజల నుంచి అర్జీలు నమోదు చేసుకునే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు సకాలంలో మీకోసం కార్యక్రమానికి హాజరు కాని నాగులపులపాడు ఎంపీడీఓ ఈఓ పీఆర్డీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు మీకోసం కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఉప కలెక్టర్లు ఝాన్సీ లక్ష్మి వరకుమార్ సునీల్ కుమార్ పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు రెండు సంవత్సరాల నుంచి నా ఇంటి ముందు దెబ్బలేసి నాకు ఇబ్బంది పెడుతున్నారు అదేమని అడిగితే అమ్మనాభూతులు తిడుతున్నారు తగాదకు వచ్చి ఇంటి మీదకి వచ్చి గొనగాలం చేస్తున్నారు నేను నడిచి వచ్చేది కూడా దెబ్బల మీదగా నడిచి వస్తున్నాను కనీసం వచ్చే వాళ్ళు కూడా లేదు ఇంట్లోంచి బయటకు అయితే దెబ్బల మీదగా నేను వచ్చి నడిచి వచ్చేది ఈ సమస్యకి నేను కలెక్టర్ గారికి అర్జీ పెడితే కలెక్టర్ గారు వచ్చి ఏం చేయపోయేకి నేను హైకోర్టుకి పోయాను హైకోర్టు మళ్ళీ కలెక్టర్కే ఆర్డర్ వేసింది ఆర్డర్ వేసినాక 3 నెలల్లో నాకు సమాధానం చెప్పి అతనికి న్యాయం చేసి మాకు పోయిన చెప్పమంది హైకోర్టు లాయరు ఇంకా కోర్టు ఆ తర్వాత అతను చారవత్తి ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు అందువల్ల ఒక లేట్ అయింది పోయిన కలెక్టర్ ఉన్నప్పుడు 4-5 మాటలు వచ్చినాను నేను ఆఫీస్ కాడికి అప్పుడు ఆర్డీఓ గారు కూడా మా ఇంటికి వచ్చారు కలెక్టర్ చెప్తే మా ఇంటికి వచ్చారు ఇది హైకోర్టు ఆర్డర్ ఉన్నది మీకు తెలిసి అంటే హైకోర్టు ఆర్డర్ ఉంటే ఏం చేస్తుంది అన్నాడు అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఏందో నీకు 2 రోజుల్లో నేను తెలుపుతానన్నాడు చూపిస్తానన్నాడు ఆర్డీఓ గారి కాడికి 3 మాటలు పోయా కలెక్టర్ ఆఫీస్ కాడికి 10 మాటలు వచ్చిన నా పరిష్కారం ఏమైతే ఇంకా ఏం నాకేం చేయలేదు వాళ్ళు ఏమో నా ఇంటి మీదకి లేస్తే దౌర్జన్యానికి వచ్చి నన్ను అమ్మనాభూతులు తిడుతున్నారు ఒకరోజు కాదు రోజు బరుగులు కట్టి నా ఇంటి ముందు ఆడనే బరుగులు కట్టేయటం ఆడనే పేడేయటం అంతా గందరగోళం చేస్తున్నారు అదేమని అడిగితే నా మీద అమ్మనాభూతులు తిట్టి నాన్నకు చేస్తున్నారు వాళ్ళు 4 నేను ఒక్కనే అదేమని అడిగితే నేను చంపుతానని బెదిరించి నాన్నకు మాట్లాడుతున్నారు ఎవరైనా దీని మీద సంధించి నా గురించి నన్ను ఇంట్లో నుంచి బయటికి ప్రాణికుడు అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ దెబ్బలు తెప్పించి నేను నా ఇంటికి ఎదురుగా నా పారి కూడా పెట్టుకునేటట్టు చేయాలని ఎవరైనా కోరుకుంటున్నాను విద్యార్థి దశ నుంచే పిల్లలకు చదువు ఒక్కటే కొలమానం కాకుండా సంగీత సాహిత్యం నృత్య కళల్లో ప్రవేశం కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా ఎదుగుతారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10 ఏళ్లుగా నృత్య కళాసేవ చేస్తూ వందలాది మంది కళాకారులను తయారు చేయడంలో
నళిని ప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ నిర్వాహకురాలు ఎస్వి శివకుమారి చేస్తున్న సేవ అద్వితీయమని దామచల్ల జనార్దన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి మంచి ఆదరణ ఉందని, నృత్యానికి సంబంధించి ఎన్నో కళారూపాలు ఉన్నా కూచిపూడి గొప్ప కళ అని అన్నారు. ఒంగోలులో సంగీత నాట్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో కళాకారులకు ఆదరణ ఉంటుందని అన్నారు. నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారికి వీలైనంత త్వరలో స్థలం కేటాయిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పద్మావతి కళ్యాణం నృత్య రూపకం కమనీయంగా సాగింది. నాట్యాచార్యులు కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠం విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి తన గురువులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. అళహరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు కూచిపూడి నృత్యాలతో అలరించారు. మంచి కూచిపూడి నాట్యం వాళ్ళ నృత్యాలు చేస్తూ ఇందాక పాఠం చూసాము. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత చక్కగా చేశారంటే పిల్లలు అది మామూలుగా అయితే రాదు. అంత ట్రైనింగ్ వాళ్ళకి ఆ విధంగా కోచింగ్ చేయడం, ఆ కోచింగ్ చేసుకునే పద్ధతులు చేయటం, ఆ విధంగా ఎంత బాగా చేశారో. ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా ఇలాంటి ఒక పాఠం చూస్తే మొత్తం టెన్షన్ కూడా మర్చిపోతాం మన వేళలో. అలాంటి మంచి కూచిపూడి ఈరోజు మన ఊళ్ళో ఎంతోమంది తయారు చేస్తున్నటువంటి మన శివకుమారి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. నా భవిష్యత్తులో ఇంకా మంచి అవ్వాలి. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ కూడా కూచిపూడి నృత్యంతో ఈరోజు ఎంతోమంది ఉన్నారంటే మన రాష్ట్రం ఫస్ట్ ప్రైజ్లో, మన ఊళ్ళో రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు లేనివన్నీ కూడా ఏదైతే మనకి లేదని వాళ్ళు అంటున్నారో, ఈరోజు మాల్స్, షాపింగ్ మాల్స్, గోల్డ్, కార్ షోరూమ్స్ అన్నీ కూడా పక్క దగ్గర లేనివన్నీ కూడా మనం ఉండేటట్టుగా మనం చేస్తాము. ఇది కూడా ఆ రోజు పరిస్థితుల్లో ఎన్టీఆర్ కళాక్షేత్రం చేశాం. ఈరోజు డ్యాన్స్ అకాడమీ స్కూల్ కావాలని చెప్పి చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసి అకాడమీ స్కూల్ చేస్తాం. అదేవిధంగా ప్లేస్ కావాలని చెప్పారు. ప్లేస్ కూడా ఈరోజు చాలామంది కూడా ఉండేవాళ్ళు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా చేస్తాం. ఇంకో విచిత్రం ఏంటంటే మన ఊళ్ళో స్టేడియం లేదు, క్రికెట్ స్టేడియం లేదు ఒక ఐపీఎల్ ఆడడానికి. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇండోర్ స్టేడియం ప్లాన్ చేస్తాం. మన భారతదేశానికి మొత్తానికి ఏ విద్య అయినా సరే ఆ విద్యకు సంబంధించిన మూలాలని మొట్టమొదటిగా చెప్పింది భరతుడు నాట్యశాస్త్రంలో. ఈవెన్ ఇంజనీరింగ్ అంటే మీరు ఎలాంటి భవనాలు కట్టాలి, భవనం ఎలా కట్టాలి, ఏ షేప్స్లో కట్టాలి, ఇలాంటి కళావేదికలు ఎలా కట్టాలి అనే విషయం కూడా ఆయన చెప్పాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాటి ముందు చెప్పినటువంటి శాస్త్రం. నాట్యశాస్త్రాన్ని మొత్తాన్ని దాంట్లో చెప్పినటువంటి 36 అధ్యాయాల్లో ఉన్న ప్రతి అంశాన్ని పూజ తప్పకుండా పాటించిన ఏకైక కళారూపం. కళలకి ఎంత ఆపకీయించాడు ఉండేటువంటి పెద్దలందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి అలాంటి ఆయన ఏర్పాటు చేసినటువంటి నృత్యం కానీ, సంగీతం కానీ, కళాకారుల ప్రోత్సహించడంలో కూడా ఇది సాయంత్రాన్ని కూడా ద్వారకామైన ఉంచుకొని ఆయన హరికథలు కానీ, కూచిపూడి నృత్యాలు కానీ, రామాయణ మహాభారతాలని పారాయణ చేసినటువంటి రోజులన్నీ కూడా గుర్తొచ్చారు. అలా చేయాలని ఉద్దేశించినప్పుడు శివకుమారి గారు వారిద్దరూ శాసనసభ్యులు రండి
శాస్త్రవేత్త జనార్దన్ రావు గారికి చేసి మళ్ళా దశమ వార్షికోత్సవానికి చేసి వారి ఆశీస్సులు అందజేశారు. రసాయన రహిత సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనం వద్ద ప్రకృతి వ్యవసాయం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రసాయన రహిత పంట ఉత్పత్తులు ఇతర అమ్మకాల కేంద్రాన్ని కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం కేంద్రంలో ఉంచిన వివిధ రకాల పంటలను జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పంట ఉత్పత్తి చేసిన రైతులతో కలెక్టర్ ముచ్చటించారు. జిల్లాలో 167 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ప్రకృతి వ్యవసాయం డిపిఎం సుభాషిణి తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలతో పాటు మిల్లెట్స్ ద్వారా వివిధ రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేసి ఈ అమ్మకం కేంద్రాల్లో ఉంచుతామని అన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ మన ప్రకాశం జిల్లాలో 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నాము. అంటే రసాయన రహిత వ్యవసాయం చేస్తున్నాము. 187 గ్రామాల్లో చేస్తున్నాము, 38 మండలాల్లో. ఈ ప్రతి సోమవారం కూడా మన ఇక్కడ గ్రీవెన్స్ సెల్ దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పెడుతున్నాము. ఎలక్షన్స్కి ముందు వరకు పెట్టాము, ఎలక్షన్స్ తరువాత మళ్ళీ స్టార్ట్ చేశాము. ప్రతి సోమవారం కూడా ఈ గ్రీవెన్స్ సెల్ దగ్గర ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు లేకుండా పండించిన ఆకుకూరలు, కూరగాయలు, మిగిలిన ఉత్పత్తులు అన్నీ కూడా, కందిపప్పు అలాంటివి కూడా, ప్లస్ రాగి జావ, మన ప్రకృతి వ్యవసాయంలో పండించిన రాగులతో తయారు చేసిన, మా ప్రకృతి వ్యవసాయ భాగంలో పనిచేస్తున్న క్యాడర్ తయారు చేసిన రాగి జావ కూడా ఇక్కడ పెడుతున్నాము. మిల్లెట్స్ ప్రమోట్ చేయటంలో భాగంగా దానిలో ఏంటంటే అమ్మాయి అనిత తను మన రైతుల దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని ఇవన్నీ తయారు చేస్తుంది. తను కూడా ఎవ్రీ మండే ఇక్కడ తెచ్చి పెడుతుంది. దాంతో భాగంగా సుజాత గారు ఉన్నారు, శివపార్వతి, ఇంకా ఆర్గానిక్ స్టోర్స్లో కూడా మన రైతుల దగ్గర నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్ తెచ్చి ఇక్కడ పెడతాము. మేడం గారి ఆదేశాల ప్రకారం ఇంకా కూడా ప్రతివి అంటే ఇలా ప్రమోట్ చేస్తే మనం వీటిని కొంటే రైతులు, ఇవన్నీ రైతులు పండించినవండి, కొంటే ఏంటంటే రైతులు ఇంకా ఎక్కువ ఆసక్తిగా పండిస్తారు. అవన్నీ మనం వాటికి మార్కెటింగ్ చూపించినట్టు అవుతుంది. మేమేంటంటే ఇంకా పచ్చళ్ళు అవి కూడా తయారు చేయించాలనుకుంటున్నాము. ఈ గోంగూర ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి మన వాళ్ళ దగ్గర అవన్నీ కూడా పెడతాము అందుబాటులో. కాకపోతే అధికారులు ఇక్కడికి వచ్చిన గ్రీవెన్స్కి వచ్చిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వీటిని ప్రమోట్ చేసినట్లయితే రైతులకి ఇంకా మనం మేలు చేసిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 8వ తేదీ ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర 2047పై నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ రాఘవ కూచిపూడి నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నృత్యం చేశారు. కళానిలయం గురువు సాయి శ్రావ్య ఆధ్వర్యంలో చిన్నారులు తన్మయి, అలేఖ్య, స్నిగ్ధ, సంజన, లాస్య, గౌరీ, శ్రద్ధ చేసిన నృత్యాలు అలరించాయి. చిన్నారులను మందిరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, కమిటీ సభ్యులు సత్కరించారు.
गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा जन जनयन विधिन मुचिहरण मुख विभुत विनुत पदमत्मा जन जनयन विधिन मुचिहरण मुख विभुत विनुत पदमत्मा विभुत विनुत पदपद्मा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा మహాలక్ష్మి కరుణాకృప చూపుల వర్షంతో ఐశ్వర్యం యశస్సు సిద్ధిస్తాయని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. మంగమూరు రోడ్లోని అచలానందాశ్రమంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా లక్ష్మీ వైభవంపై ఆయన ఉపన్యసించారు. గోవిందమాంబ అమ్మవారిని కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల లోకాలు వెలుగొందుతాయని, లక్ష్మీ అనుగ్రహం లేనిదే జగత్తు చీకటిమయం అవుతుందని అన్నారు. అనంతరం అచలానంద ఆశ్రమ స్వామీజీ సిద్ధానంద భారతీ స్వామి ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను శేషవస్త్రంతో సత్కరించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. చాలా పెద్దమ్మ శివారులమ్మ కడుపారని పుట్టినయమ్మ తన్నులో నమ్మిన వెలుపుడమ్మల మామూల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ మనకి సరస్వతి మాత అలాగే మహాలక్ష్మి మహాకాళి ఈ మూడు రూపాల యొక్క ఆరాధనే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. అంటే ఈరోజు మనం మహాలక్ష్మి గురించి చెప్పుకుంటాం కాబట్టి అందరికీ ఇష్టమైనటువంటి దేవత. ఎవరికి ఇష్టం లేదు? ప్రతి వాక్యంలోకి మహాలక్ష్మి అంటే ఇష్టమే. కాబట్టి ఆ అమ్మవారిని ఇంకా మనం బంగారం రూపంలో ఇంకా ఆడవాళ్ళకి ఇష్టం బంగారం రూపం. కాబట్టి అటువంటిది అమ్మవారు. అసలు అమ్మవారు రూపమే అలాంటిది. మనకి శ్రీ సూక్తం కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రచిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఉపమావహ అని. అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అంటే హిరణ్యవర్ణం. అమ్మవారి రూపమే హిరణ్యం. ఎలా ఉంటుంది? బంగారు ఛాయితో అమ్మవారు. అందుకని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి నాకేదైనా బంగారం నగ చేయొచ్చు అని చెప్పి విష్ణుమూర్తిని అడిగితే అసలు నువ్వే బంగారం అయితే నీకు బంగారం ఎందుకు? అది విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటనే చాలా మంది మగవాడు కూడా ఫాలో అవుతుంటారు. అటువంటిది అమ్మవారు. అసలు అమ్మవారు రూపమే కూడా చెప్పినటువంటి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రచిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ గాయత్రి మందిరంలో అమ్మవారికి పురుష సూక్త, స్త్రీ సూక్త, లఘున్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సహస్రనామార్చన, నివేదన, హారతులు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. గాయత్రి మందిరం నిర్వాహకులు తూములూరి రామసుబ్రహ్మణ్యం, నారాయణం వెంకట సత్యప్రసాద్, వేదాశిష్ట సత్యనారాయణ ప్రసాద్ కార్యక్రమాలు పర్యవేక్షించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆలపాటి సీతారామయ్య, అధ్యక్షుడు సిద్ధ వెంకటేశ్వరరావు, పోకూరి విజయశేఖర్, తురగా శ్రీనివాసులు, డాక్టర్ పంతంగి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. గాయకులు ఖాదర్, పురాణం సుబ్రహ్మణ్యం నిర్వహణలో గాయని గాయకులు శైలజ రాజేష్, గుమ్మడి శ్రీనివాసరావు, షేక్ మీరావళి, రామయ్య, అశోక్, సంజయ్, నాగేశ్వరరావు తదితరులు పాడిన పాటలు అలరించాయి. శాంతిరాజు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలానే సింగర్ అయినటువంటి ఖాదర్ మెల్లిస్ మరియు ఫ్రెండ్స్ కల్చరల్ ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ఎఫ్ఎం వారు పవన్ ఇంత మంచి సౌండ్ ఇచ్చిన గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వినియోగదారులు కూరగాయల కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్తే 500 ఖర్చు చేసినా సగం సంచి కూడా నిండని పరిస్థితి ఏర్పడుతుంది. పరిస్థితి ఇలాగే అయితే ఏం కొనలేం, ఏం తినలేమని సామాన్యులు వాపోతున్నారు. ఈ సంవత్సరం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు కూరగాయల తోటలపై తీవ్ర ప్రభావం చూపించాయి. విస్తీర్ణంతో పాటు దిగుబడి తగ్గింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెరసి రవాణా ఛార్జీలు, ఇతర ఖర్చులు పెరిగి ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బీరకాయ, పచ్చిమిరప ధరలు అయితే సెంచరీ దాటింది. ఆనపకాయ కిలో 120 రూపాయల ధర పలుకుతుంది. ఉల్లిపాయలు 100 రూపాయల వైపు శరవేగంగా దూసుకుపోతుంది. మరోవైపు రైతులు పండించిన పంటను ఒంగోలులోని మార్కెట్, తదితర కూరగాయల సంతలు శని ఆదివారాల్లో బెండకాయలు, కాకరకాయ 1 కిలో 60 నుంచి 70 రూపాయలు ఉండగా చిక్కుడు, క్యారెట్, క్యాలీఫ్లవర్ 1 కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయల ధర పలుకుతుంది. టమోటా 100 రూపాయలు దాటింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరించినందుకు మాల ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. రిజర్వేషన్ వర్గీకరణకు క్రిమీ లేయర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మాలలు వేసినటువంటి రివ్యూ పిటిషన్ తిరస్కరించడాన్ని ప్రకాశం జిల్లా మాల ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దళితులకు రిజర్వేషన్ ఫలాన్ని దూరం చేయాలన్న దుర్బుద్ధితో వర్గీకరణ ప్రవేశపెట్టి రాజ్యాంగం హక్కుల్ని దూరం చేయాలనుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి సుప్రీంకోర్టు సైతం మాలల న్యాయమైన కోరికల్ని సుప్రీంకోర్టులో తోసిపుచ్చటం సిగ్గుచేటని అన్నారు. భారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణ తప్ప యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు తన వైఖరిని మార్చుకోకపోవడం భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని అన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమి లేయర్కు వ్యతిరేకంగా మాలలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు, జిల్లా అధ్యక్షుడు జి హనుమంతరావు, గోపీనాథ్, కాటుకూరి బాబురావు, శ్రీరాములు, జనార్దన్, ఎరమాల మల్లికార్జునరావు, పాలడుగు వివేకానంద, మిట్నసల శాంతారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఈ ప్రపంచంలో కష్టమైనవంటే రెండు. ఒకటి మంచివాడు అనిపించుకోవడం, రెండోది ఆ పేరు నిలబెట్టుకోవడం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.